మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘమునకు రాస్తూ, వారు ఈలోక తత్వజ్ఞానం చేత మోసపరచబడకుండా ఉండినట్లు మనుష్యుల పారంపర్యాచారం అనగా ఈలోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడని, యేసుక్రీస్తు ప్రభువును అనుసరింపక ఈలోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మనుషుల పారంపర్యాచారమును మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత ఎవరైనా మిమ్మల్ని చెరపట్టుకొని పోవారే ఉన్నారేమో జాగ్రత్తగా ఉండుడని చెప్తూ, ఆయన దైవత్వమును గూర్చిన అనేకమైన అనేకమైన వాదములు ఆ కాలంలో తత్వజ్ఞానులు అనగా ఫిలాసఫర్స్ అంటారు. వారు ఆయన దైవత్వమును గూర్చిన అనేకమైన తలంపులు కలిగి ఉండుటను బట్టి కొలస్సీ పత్రికలోనే 1వ అధ్యాయంలో ముందుగా ఆయన చెప్పాడు. ఆయన అన్నిటికంటే 17వ వచనంలో ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తముకు ఆధారభూతుడు అని ఆయన రాసి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గూర్చి వివరించి వివరణాత్మకముగా ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని చెప్పినప్పటికీ ఆ గ్రీకు భాష ప్రావీణ్యత ప్రభావం కలిగి ఉన్న ఆ ప్రాంతంలో తత్వశాస్త్రము ప్రబలి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం కూర్చిన అనేకమైన తర్కములు అనగా వాగ్వివాదములతో కూడిన అంశములను బట్టి ఈ పత్రిక రాసి ఉన్నాడు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి, ఎందుకనగా ఆయన శరీరమందు అనే మాట, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరమందు నివసించుచు ఉన్నదని రాయబడిన దానికి ప్రకారము లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనములో, అంతటా యోహాను వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసం పొందవలనని ప్రకటిస్తూ ఉన్నప్పుడు 21వ వచనం, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఈ లోకంలో ఆయన జీవించినంత కాలము ఆయన నిజమైన దేవుడు కానీ మానవుడు దేవుడు కానీ ఆయన జీవించాడు. దైవత్వం కలిగి ఉన్న మానవుడుగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని సేవకుడుగా ఆయన ఈ లోకంలో జీవించి ప్రధాన యాజకత్వ నిర్వాహకత్వమును కూడా ఆయన శిలువ మరణం ద్వారా మనందరి పాపము నిమిత్తము ఆయన శరీరం నలగొట్టబడి చేత ఆయన కాచిన అమూల్యమైన నిర్దోషమైన రక్తము ద్వారా మనం ప్రోక్షింపబడి పరిశుద్ధులమై ఉండటానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ
అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకుంది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయ చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఎందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు ప్రభు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఆయన దైవత్వము కలవాడై ఉండి మనలను సంపూర్ణముగా ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆ దైవత్వము కలిగిన ఆ శరీరము మనుషుల పోలికగా పుట్టి ఆకారముందు మనుషుడుగా కనబడి ఆయన తన శరీరమును, అనగా పాపమునకు లోనై, రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను, ఏలయనగా నేను చేయలేదు నేను. మనం శరీర సంబంధులుగా పాపముకు అమ్మబడి శరీర సంబంధులుగా మనం ఉన్న మనలను ఆయన శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చి, రోమాపత్రికలోనే దేవుడు 8వ అధ్యాయము 3-4 వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. అందుకు ఆయన దైవమానవుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన శరీరమందు దైవత్వము సర్వపరిపూర్ణముగా నివసించుట వలన ఆయన దేవుడు తన సొంత కుమారుని పాప పరిహారం నిమిత్తము మన పాపములో అమ్మబడి శరీర సంబంధులుగా మారుట వలన ఆ శరీరమును పాపం నుండి విమోచించడానికి, మన ఆత్మను రక్షించుటకు ఆయన పాప శరీరాకారంతో తన కుమారుని పంపి ఆయన శరీరమందు మనము అమ్మబడిన పాపమునకు శిక్ష విధించాడు. అందువలన శరీరానుసారులు శరీరం విషయం మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి, పాపం వలన వచ్చే జీతం, మన పాపములకు అమ్ముబడి శరీర సంబంధం అవటం వలన వచ్చిన జీతం మరణం. ఆ మరణము నుండి మనం విడిపించడానికి, ఆ మరణం నుండి విడిపింపబడాలంటే మన పాపం పరిహరింపబడాలి. కాబట్టి పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయనను ఆ శరీరమందు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు ఆయన మనుషుడిగా కనబడి అనే మాట. కాబట్టి ఎప్పుడైతే మనము దాన్ని గ్రహిస్తామో అప్పుడు మన పాప బంధకం నుండి విముక్తులము అవుతామని, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమున మనము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపింపబడి విడుదల పొంది విమోచింపబడి ఉన్నామని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఆయన మనలను 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు, ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా జీవించుటకు ఆయన పాపమునకు అమ్మబడిన మనలను వెలయించి కొనుటకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకొనుట కానీ ఈ లోకంలోనికి వచ్చి
అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం అలాగూ మనుష్య కుమారుడు తను తాను విమోచన క్రయధనముగా మన పాపములకు అమ్మబడిన మనలను దైవత్వము సర్వపరిపూర్ణముగా సంపూర్ణముగా ఆయన మీద నివసించుటను బట్టి మన పాపం విషయమై ఆయన తను తాను విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం దాన్ని గమనించి గ్రహించి దేవుని వాక్యంలో ఆయన దైవత్వములకు సర్వసంపూర్ణత మనలను పరిపూర్ణతలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యం. ఆ సంపూర్ణులుగా ఎలాగ చేశాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇలాగ దేవుని వాక్యంలో 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదం పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడు. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎలాగూ అంటే 10వ వచనం, యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. శరీరాకారంతో ఆయన లోకంలోనికి వచ్చి ఆ శరీరమందు దేవుడు తన సొంత కుమారుని మన పాపం నిమిత్తం, పాప పరిహారం నిమిత్తం ఆ శరీరము దాని శిక్ష విధించడం ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తము చేత మనము ప్రోక్షింపబడుట ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నామని ఆయన శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ పరిశుద్ధులుగా ఉండుటకు ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయనను సంపూర్ణ సిద్ధి పొందిన కుమారునిగా దేవుడు ఈ లోకంలోనికి పంపి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా ఆ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు, ఎందుకనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించి ఒకటే విధమైన బలుల్లో వాటిని తెచ్చుట ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగా చేయ నేరవు. అలాగని చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. కాబట్టి అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుతున్నవి. ఎలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. కాబట్టి రక్తము చిందించకుండా 22వ వచనంలో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. కావున యేసుక్రీస్తు ప్రభువారు 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిదానిగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమదైన పరిపూర్ణమైనదని గుడారం ద్వారా మేకల యొక్క పొడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తం ఇచ్చి మనలను విమోచించి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించను. కాబట్టి ఆ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని 7వ అధ్యాయము ఆయన ఎవరు అంటే ఆ సంపూర్ణ సిద్ధి మనకు కలుగజేసి మనల్ని సదాకాలము సంపూర్ణంలో చేయుటకు ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి ఆయన 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఇట్టి ప్రధాన యాజకుడు 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులు నియమించును కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్య నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన ఆయన ఈ ప్రధాన యాజకుల వల్ల మొదట తన సొంత పాపం కొరకు, తర్వాత ప్రజల పాపం కొరకు దినదినము బలి అర్పించవలసిన అవసరం గలవాడు కాడు కనుక తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలంలో సంపూర్ణంగా చేసి ఉన్నాడని 10వ అధ్యాయం 14వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆ సంపూర్ణులుగా సర్వసంపూర్ణత, దైవత్వములకు సర్వసంపూర్ణత, పరిపూర్ణత ఆయన శరీరం ముందు నివసించారు. కాబట్టి ఆయన అర్పించి ఆ శరీరం నలగొట్టుకోవడం ద్వారా ఆ శరీరం
అర్పించడం ద్వారా మనం సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడని, ఆ సంపూర్ణ సిద్ధి కుమారుడుగా ఆయన ఈ లోకంలోకి పాప పరిహారార్థమై పాప శరీరాకారంతో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చి మనల్ని సదాకాలం సంపూర్ణంగా చేయుటకు మీరును సర్వసంపూర్ణులై ఉన్నారని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్న వాక్య ప్రకారము మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరాలని దేవుని వాక్యం. అందుకే దైవత్వముకి సర్వసంపూర్ణత శరీరం ముందు నివసించి ఉన్నది కాబట్టి ఆయన 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనములో మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతునందు ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు అని దేవుని వాక్యం. ఆయన నిజమైన దేవుడుగా మనము 2 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది మరియు ఆయనను మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆ సంపూర్ణ స్థితి పొందిన కుమారుని ఆయన నియమించి ప్రధాన యాజకుడిగా వచ్చి సదాకాలం మనం సంపూర్ణులుగా చేయుటకు ఆయన రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది ఆ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై నిన్ను నన్ను రక్షించుటకు సర్వసంపూర్ణత దైవత్వం కలిగిన దేవుని కుమారునిగా మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చి దాసుని స్వరూపం దాచుకుని ఆకారమందు మనుషులుగా కనపడి మనుషుల పోలికగా పుట్టి శరీరాకారంతో తండ్రి యొద్ద నుండి పంపబడి మనం పాపములకు అమ్మబడి శరీర సంబంధమైన ఆ శరీరం ఆయన ఆ పాప శరీరాకారం తనకు శిక్ష విధించాడు కాబట్టి పాప పరిహారం నిమిత్తం మనలను సర్వసంపూర్ణులుగా చేయుటకు సదాకాలము ఆయనతో కూడా జీవించుటకు ఆయన మనం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడుగా సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడని ఉదయకాల సమయం దేవుడు మనతో అటు కృపను అట్టి గ్రహింపును మనం కలిగి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన నామము స్తుతించి కొనియాడి రక్షింపబడాలని దేవుని చిత్తమైన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా మహోన్నతురా మీకు స్తోత్రాలు తండ్రి, సర్వసంపూర్ణ సిద్ధి పొందిన కుమారునిగా పాప శరీరాకారంతో మా పాప పరిహారం నిమిత్తం మేము పాపమును కమ్మబడి శరీర సంబంధంలో మమ్మల్ని ఆత్మీయ జీవితంలో నడిపించడానికి మీరు పరలోకం నుండి భూలోకం దిగివచ్చారని ఈ వీడు ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ నామము విశ్వాసం తమ ఆత్మను రక్షించుకుంటూ సర్వసంపూర్ణత కలిగి సంపూర్ణ సిద్ధి పొంది నాకు కుమారుడిగా నియమింపబడిన యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, అన్యోన్య సహవాసం, సర్వసంపూర్ణత ప్రభువునందు నివసించి ఆయన మనల్ని శుద్ధులుగా చేయుటకు అని గ్రహించిన రక్తం చే ప్రోక్షింపబడి మనమందరము దేవుని రాకడ కొరకు నిరీక్షణ గలవారు, ఆత్మరక్షణ పొందిన వారమే, ఆయన కృప కొరకు ఎదురు చూసే వారం ఉన్నట్లు దేవుడు కొరకు కనిపెట్టి వారం ఉన్నట్లు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు ఆయన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక.